చెప్పండి బ్రదర్, ఈరోజు కేసీఆర్ బీఆర్ఎస్ భవన్కి అయితే రావడం అయితే జరిగింది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ వచ్చారు కదా, ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ భవన్లో ఇది ఒక పండగ వాతావరణం. అంటే నూతన సంవత్సరం ముందుగానే జరుపుకున్నట్టుగా అలా ఆ యొక్క ఫీలింగ్ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు కృష్ణా గోదావరి ఈ రెండు జలాలని ఆంధ్రప్రదేశ్ తరలించకపోవడం ద్వారా తెలంగాణ ప్రజలకు జరిగే నష్టాన్ని ముందుగానే పసిగట్టి ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఆయన వేసిన అడుగులని ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి సన్నాసి ఏదైతే ఉన్నాడో అప్పళంగా తీసుకుపోయి చంద్రబాబు చేతుల్లో తెలంగాణకు దక్కాల్సిన నీళ్లను ఇవాళ అప్పనంగా ఇవాళ ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది. అది తెలంగాణ ప్రజలని జాగృతం చేయడానికే ఈరోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ భవన్కు రావడం జరిగింది, తెలంగాణ భవన్కు రావడం జరిగింది. ఈరోజు ఏం ఆశిస్తూ ఉన్నారు? కేసీఆర్ చాలా రోజుల వరకు ఫామ్ హౌస్లో ఉన్నారు, ఫామ్ హౌస్ మాత్రమే ప్రతిపక్ష నేత అన్నట్టుగా చాలామంది విమర్శించారు. ఏం చెప్తారు ఆ విమర్శల గురించి? ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం కావడం అనేది ఎక్కడ జరగదు. కేవలం ఫామ్ హౌస్లో కూర్చొనే 45% సర్పంచ్ సీట్లను గెలిపించుకున్న ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలోనే. ప్రతిపక్ష నేతగా ఒక మైక్ పట్టలేదు, ఓటు వేయమని కూడా చెప్పకుండా కేవలం ఆయన ఫామ్ హౌస్లోనే ఉండే 45% దాదాపుగా 4800 పైచీలకు సర్పంచ్ స్థానాలను గెలిపించుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. అదే కేసీఆర్ గారు బయటికి వచ్చి ఓటు వేయమని చెప్తే ఈ కాంగ్రెస్ వల్ల డిపాజిట్లు కూడా గల్లంతయ్యేవి. ఖచ్చితంగా ఆ విషయం అంటే నీళ్లను ఎక్కడ కూడా మేము అన్యాయం చేయట్లేదు, ఖచ్చితంగా సాగునీటి అందిస్తూ ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇటు ఏపీకి తరలిస్తూ ఉన్నారని ఆరోపిస్తూ ఉంది. వాస్తవానికి అసలు ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా ఎలాంటి ప్రాజెక్టులు కూడా చేయకుండా మోసం చేయడం జరిగింది. కేసీఆర్ గారు వచ్చి కాళేశ్వరం, మిషన్ భగీరథ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ఒక దహార్తిని తీర్చడం జరిగింది. ఈరోజు అదే బాధతో ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఈయన మన నీళ్లను తీసుకుపోయి, మనకు హక్కుగా ఉన్న నీళ్లను తీసుకుపోయి ఆంధ్ర వాళ్ళ చేతుల్లో పెడుతుంటే మరి ఆ రోషమున్న ప్రతి కార్యకర్త, రోషమున్న తెలంగాణ ప్రతి బిడ్డ ఈరోజు ముందు కదలాలే. కేసీఆర్ గారు ముందుకొచ్చి ఇవాళ చెప్తా ఉన్నారు మన జలాలని వాళ్ళు దోపిడీ చేసుకోబోతుంటే ఈయన కావలి కుక్కగా ఉండాల్సిన రేవంత్ రెడ్డి అప్పనంగా అప్పగిస్తూ ఉంటే అది చూసి ఓర్వలేకనే ఈరోజు మొత్తం ఆ ఆంధ్ర వాళ్ళని, వాళ్ళ కిమ్మికులని జిమ్మికులని తరిమి కొట్టడానికి ఈరోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ భవన్కి రావడం జరిగింది. ఈ యొక్క బీఆర్ఎస్ భవన్ నుంచే దిశానిర్దేశం కాబోతూ ఉన్నది. తెలంగాణలో ఇకపై నుంచి కేసీఆర్ గారు ఆయన పాత్ర ఏందో చూపించబోతూ ఉన్నారు. నాకు తెలిసి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా సరిగా నిద్రపోరు. ఎందుకంటే పులి వచ్చింది బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో పులి వచ్చింది. ఇక వాళ్ళ గుండెలు అదురుతాయి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళని నేను ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాను.